This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. Mundiga headlines. రాజన్న కోడెలను వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలి. రైతులకు కోడెలు పంపిణీ చేసిన కలెక్టర్. జగిత్యాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. ప్రగతి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి పర్యటన. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు మరో యువకుడు బలి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక వార్తలను వివరాలు. రాజన్న గోశాల కోడెలను వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో దరఖాస్తు చేసుకున్న రైతులకు 100 జతల కోడెలను పంపిణీ చేశారు. కోడెలు పొందిన రైతులు వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని, పక్కదారి పట్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు కలెక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ గోశాలలో దరఖాస్తు చేసుకున్న రైతులకు 100 జతల కోడెలను అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపైన ఆరా తీస్తారని తెలిపారు. రైతులు కోడెల సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని, వాటి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో వినోద్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగ్, పశు వైద్యాధికారులు, రైతులు పాల్గొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తరఫున మన కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. బాగున్నది, ఇది మా కోడెలు పంపుకోమని. మాకు బాగున్నది, వ్యవసాయం చేసుకోవడానికి మాకు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సార్ ఇచ్చినది. తిప్పాపూర్ గోశాలలోని కోడెలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అభిలాష్ తెలిపారు. గోశాల ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక వెటర్నరీ బృందాన్ని ఏర్పాటు చేసి కోడెల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పారు. ఆరోగ్యంగా ఉండే లోకల్ వెరైటీస్కు చెందిన కోడెలు మాత్రమే రాజన్నకు మొక్కల రూపంలో సమర్పించాలని సూచించారు. కోడెల వయస్సు 2 ఏళ్లకు పైబడి ఉండేలా చూసుకోవాలన్నారు. కొంత చనిపోయినాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా మా కలెక్టర్ గారు మా వెటర్నరీ బృందాన్ని డిప్యూటేట్ చేయడం జరిగింది. మేము 6 డాక్టర్లము మరియు ఒక 10 మంది పారాస్టాఫ్, టోటల్ ఒక 15 మంది టీం సభ్యులందరం ఇక్కడే వండుకుంటూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. మనము ఏవైతే మనకు వీక్ ఉన్నాయి సెగ్రిగేషన్ చేయడం జరిగింది.
అందులో దాదాపు 150 యానిమల్స్కి మనం ఫ్లూయిడ్ థెరపీ చేసి రికవరీ చేసినాం. దాదాపుగా ఇంకొక 10 యానిమల్స్ ఉన్నాయి, అవి కూడా సిక్ యానిమల్స్ ఉన్నాయి, వాటిని కూడా రికవరీ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా మా మెడిసిన్స్కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నాయి. మాల్ న్యూట్రిషన్తో పాటే చనిపోయినాయి. మాల్ న్యూట్రిషన్ అంటే ఏవైతే వీక్గా ఉన్నాయో, మనకు 6 నెలలు 7 నెలలు సంవత్సరం లోపు మనకు రాజన్నకు భక్తులు ఎవరైతే సమర్పించారో వాటిలో చిన్న వయసు ఉన్నాయి మాత్రమే అనారోగ్యకరంగా ఉన్నాయి మాత్రమే చనిపోయినాయి. ఈ యాక్టివ్గా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఎక్కడ కూడా మనకు చనిపోయిన దాఖలాలు లేవు. మాల్ న్యూట్రిషన్ అంటే అవి ఆల్రెడీ వీక్గా ఉన్నాయి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నాయి. జనరల్గా కోడలు ఇస్తున్న రైతులు ఏంటంటే కొంచెం మంచిగా లేని కూడా ఇస్తూ ఉంటారు, చాలా తక్కువ మంది రైతులు. అట్లాంటి వాటిని మనం సెగ్రిగేషన్ చేయడం జరిగింది, వాటికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాటిలో కూడా చాలా వరకు రికవరీ అయినాయి. కాకపోతే ఎక్కువ మాల్ న్యూట్రిషన్స్ ఉండి మనకు ట్రీట్మెంట్కి రెస్పాన్స్ కానీ మనకు చనిపోయినాయి. దాదాపుగా ఒక 26 వరకు చనిపోయినట్టున్నాయి. ఆ 26లో కూడా అన్ని వీక్గా ఉన్నాయి మాత్రమే చనిపోయినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన రైతులు తిప్పాపూర్ గోశాలకు 15 క్వింటాళ్ల పచ్చిగడ్డిని వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిప్పాపూర్ గోశాలలో కోడెల మృతి బాధ కలిగించిందన్నారు. కోడెలకు తమ వంతు సహాయంగా 15 క్వింటాళ్ల పచ్చిగడ్డిని అందజేస్తున్నట్లు చెప్పారు. స్థానిక రైతుల వద్ద ఉన్న పచ్చిగడ్డిని గోశాలకు అందించి కోడెల ప్రాణాలు రక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రమేశ్రావు, చంద్రశేఖరరావు, ముకుందరావు, బోడబట్ల జలంధర్, ఈగ రవి, ప్రవీణ్, ప్రతాప్ పాల్గొన్నారు. రాజన్నకు సంబంధించిన గోశాలలో పశుగ్రాసం కరెక్ట్గా లేక మరి మృత్యువాత పడుతున్న విషయం చూస్తే చాలా బాధేసి లింగంపేట గ్రామానికి చెందిన జలగ ముకుందరావు గారి దగ్గర పచ్చి మేత ఉంటే మరి మా గ్రామానికి సంబంధించిన రైతులందరం కలిసి ఒక 10 మందిని కలిసి చంద్రశేఖరరావు కానీ, ఈగ రవి కానీ, బోడపట్ల జలంధరు, కాదాసు సాగరు, ప్రవీణు, తర్వాత కృష్ణ, రామారావు, తర్వాత వీళ్ళందరం కలిసి పొద్దున్నే లేచి బండి మాట్లాడుకొని పోసుకొని వేములవాడ గోశాలకు తీసుకొని రావడం జరిగింది స్వచ్ఛందంగా. అలాగే ఈ వేములవాడ ప్రాంతంలో ఈ చుట్టూ ప్రాంతంలో ఏ రైతు వద్ద పచ్చి మేత గడ్డి ఉన్నట్లయితే మరి మీరు వీటికి సమకూర్చి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న కోడెలను కాపాడుకుందాం. మరి ఈ ప్రాంతంలో ఈ కోడెలు ఇట్లా మరణించడం ఈ ప్రాంతానికి అరిష్టంగా భావించాలి. మరి భక్తుల రూపంలో మనకు బాధలు ఉంటే ఫస్ట్ భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు మన బాధలు ఈ నంది చెవిలో చెప్తారు. మరి అటువంటి నందికే ఇప్పుడు కష్టాలు వచ్చినాయి. మరి అటువంటి దేవుని ముందర ఉండేవాల్సిన నందులకు కష్టాలు వస్తే నోరు లేని మూగ జీవాలు ఎవరికి చెప్పుకోవాలి? కావున ఈ ప్రాంతంలో ఎవరి వద్దనన్న పచ్చి మేత గడ్డి ఉంటే ఈ కోడెలకు సమకూర్చి ఈ శివయ్య ఆజ్ఞ పొందాలని. జగిత్యాల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. వార్డుల్లో ప్రగతి పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. పట్టణంలోని 40వ వార్డులో 20 లక్షల నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 40వ వార్డు అభివృద్ధికి 2 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం 60 లక్షలతో చేపట్టిన పనులు కొనసాగుతున్నట్టు వివరించారు. పట్టణ పారిశుద్ధ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్నారు. జగిత్యాల అభివృద్ధికి 70 కోట్ల నిధులు మంజూరైనట్టు వివరించారు. ఎంపీ అరవింద్ను కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడవాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శివకేసరి బాబు, ఓరుగంటి నగేష్, కొత్త ప్రతాప్తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడు కూడా నేను గౌరవ ఎంపీ గారిని కలిసి మొన్న మా చైర్మన్ గారు కూడా వచ్చారు. ఈ 70 కోట్ల వాటికి సంబంధం లేదు. 200 నుంచి 400 కోట్ల మధ్యలో 2 ప్రతిపాదనలు ఇచ్చాం. 400 కోట్లు ఇస్తే అన్ని మోర్లు కూడా మనం గంజినాల పెడితే జాంబాగ్నాల నుంచి ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్ చేసుకోవచ్చు. కరీంనగర్లో నిజామాబాద్లో అయిపోయింది. సో చేయమని చెప్పి ఇచ్చినాం. ఆ ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి. అది ప్రయత్నం కూడా సాగుతూ ఉంది. దీనికి అదనంగా అది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మనం 400 కోట్లు 200 కోట్లు అన్నాడు, ఢిల్లీ దాకా వహించాడు. మొత్తం మళ్ళీ ఇదే 70 కోట్లతో వచ్చి అంతకుముందు 7 కోట్లు తెప్పించిన వాళ్ళు లేరు, కానీ మాటలు మాట్లాడడానికి ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో కూడా అప్పుడు కూడా బాగానే నిధులు వచ్చినాయి.
ఆ విషయాన్ని కూడా నేను అప్పుడు కూడా 50 కోట్ల రూపాయలు మనకు టీఓపీడీస్కి వచ్చినాయి. ఆ నిధులు పాత బిల్లులు కొన్ని మంజూరు కాకపోతే కూడా ఆ పాత బిల్లులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పించిన, లేకపోతే కాంట్రాక్టర్లు ఎవరు ముందర రాకపోదు. ఈ జిఎస్ఆర్ ఇంకే శంకరో వాళ్ళు టెండర్లు ఎత్తున్నారు. ఇప్పుడు ఏజెన్సీ పేరు ఏంటండి, హరిణి అనే ఏజెన్సీ ఈ రోడ్ ఎత్తునంటే పాత బిల్లులు ఇప్పించి ఇప్పుడు కూడా ఇప్పిస్తామనే ఒక విశ్వాసంతో పేపర్లలో రోజు చూస్తున్న బిల్లులు వస్తలేవు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నాయి. కానీ మరి ముఖ్యమంత్రి పోయి జగిత్యాల అభివృద్ధి కావాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా ఇక్కడ చాలాసేపు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మాట్లాడినా అని చెప్పి బాధపడకుండా మరి నేను కూడా నిలబడే ఉన్నా. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం లభించింది. జగిత్యాల జిల్లా ధర్మర్ మండలం పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ధర్మపురికి చేరుకున్న అడ్లూరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సత్కరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద ధర్మారం పెగడపల్లి మండలాల కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుండి ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న మంత్రి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లికి చేరుకోగానే గొల్లపల్లి, వెల్గటూరు మండలాల కార్యకర్తలు స్వాగతం పలికారు. తదుపరి రాయపట్నం వద్ద బుగ్గారం, ధర్మపురి మండలాల కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అక్కడి నుండి ధర్మపురికి చేరుకున్న ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం తరపున ఈవో శ్రీనివాస్తో పాటు అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అడ్లూరి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సాధారణ గుమస్తా కొడుకైన తాను నేడు మంత్రి పదవి చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ధర్మారం మండలం తనకు రాజకీయంగా జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ధర్మపురి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. పెద్దపల్లి అర్జనవాడలో పుట్టిన మా నాయన సింగరేణికాయలు గుమస్తా కొడుకు నేను. 2006లో ధర్మారం ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చిన మండలం. నాకు రాజకీయంగా అన్నం పెట్టిన మండలం ఏంటంటే ధర్మారం మండలం. మరి ఆ ధర్మారం మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీ సభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, జాతీయ కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో చిన్న పదవి రావాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో, అలాంటిది నాకు 3 సార్లు 4 సార్లు టికెట్ ఇచ్చి పోయినసారి గెలిచినా కూడా ఓడిపోయినట్టు అప్పుడున్న ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టి అన్ని విధాలు చేసిన కాంగ్రెస్ జెండా నమ్ముకున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా. ఈరోజు కార్యకర్త స్థాయికి క్యాబినెట్ హోదాలో నాకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల, మా రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈరోజు ఒక సామాన్యమైన కార్యకర్తకు న్యాయం జరిగిందన్న విషయానికి సవినయంగా మనవి చేస్తాం. 100 రోజుల లోపల చెప్పుడుగా చేసి చూపెడతాం. బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో గేమ్స్ ఆడి సుమారు 10 లక్షల వరకు నష్టపోగా విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురి అయిన యువకుడు తమ పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికి అందొచ్చిన కొడుకు విగత జీవిగా మారడంతో గుండె లవిసేలా రోధించారు తల్లిదండ్రులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయపల్లికి చెందిన వంశీ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కు బానిస అయ్యాడు. 3 ఏళ్ల నుంచి సుమారు 10 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో యువకుణ్ణి మందలించారు. దీంతో మనస్తాపానికి గురి అయిన వంశీ పొలం వద్దకు వెళ్లి ఒక చెట్టుకు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. చేతికి వచ్చిన కొడుకు దూరం అవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. త్వరలో టెంపుల్ విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా హామీలు అమలు చేస్తున్నట్టు వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు వార్డుల్లో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ తదితర పనులకు స్థానిక నాయకులతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తామన్నారు. గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధి విషయంలో రాజన్నకే శటకోపం పెట్టిందని ఎద్దేవా చేశారు. గుడి చెరువు మూలవాగులోకి వెళ్లే మురుగునీటిని మళ్లించేందుకు 9 కోట్ల నిధులతో ప్రణాళిక రూపొందించామన్నారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్లతో 3వ బ్రిడ్జి నిర్మాణం, ఆలయ అభివృద్ధిని వీడియోలలో చూపెట్టారు కానీ క్షేత్రస్థాయిలో అమలు చేయలేదన్నారు. ఆలయ అభివృద్ధికి 76 కోట్ల నిధులు కేటాయించి త్వరలోనే టెండర్ ప్రక్రియ కానుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పట్టణాధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్లకు, డ్రైనేజ్ నిర్మాణానికి, ఇతరత్ర అభివృద్ది పనులకు ప్రభుత్వం పక్షాన సుమారు 3,50,00,000 రూపాయల వైపు పైచిలకు డబ్బులు మంజూరు కావడం జరిగింది. వాటికి ఈ 28 వార్డులలో ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాల కోసం ప్రజలు చెప్పినటువంటి ప్రాంతాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణానికి మరి ఫౌండేషన్స్ ఈ రోజు నుంచి వేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈరోజు 7, 8, 11, 12 వార్డులలో జరిగేటువంటి అభివృద్ది పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఆ తదుపరి ఇతర వార్డులలో కూడా ఈ పక్షం రోజు లోపల అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టి వేములవాడ పట్టణంలో మౌలిక వసతులను పెంపొందించే దిశగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో తీసుకొని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఇప్పటికే మేము ఎన్నికలకు ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పనే ప్రయత్నం చేస్తాం. మాకంటూ అవకాశం ఇస్తే మీ బిడ్డగా అని చెప్పని గతంలో ఈ అంశాలపైన ప్రశ్నించిన బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో జాతరను తలపించింది. సోమవారం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున అనుబంధమైన బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో నెత్తిన బోనం ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బద్దిపోచమ్మకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నారాయణపల్లిలో 13 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 10 లక్షలతో మురుగునీటి కాల్వలకు ఎమ్మెల్యే విజయ రమణారావు భూమి పూజ చేశారు. అనంతరం ఇందిరమ్మ గృహాలకు ముగ్గులు పోసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. ఎలిగేడు మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, అమ్ముల రమేష్ బాబు పాల్గొన్నారు. వాటితో పాటు 18,50,000 రోడ్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇవే కాకుండా గతంలో కూడా దాదాపు 25 లక్షల వరకు ఈ 16-17 నెలల ఇలా సీసీ రోడ్లు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి గతం నుంచి కూడా ఇది డిమాండ్ ఉంది.
ఏదైతే చెరువు మత్తడి దగ్గర నుండి నారాయణపల్లె విలేజ్ నుండి గురామేపేట రోడ్ వరకు బీటీ రోడ్ కావాలని చెప్పి గతం నుంచి డిమాండ్ ఉంది. తప్పకుండా వచ్చే సంవత్సరం సమ్మర్లో ఈ రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణం చేయడం కోసం నా వంతు ప్రయత్నం 100% చేస్తా అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా ఇల్లుస్తామని చెప్పి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ ఎక్కడ కూడా ఏ పేదవానికి కూడా ఎక్కడ కూడా డబ్బులు పెట్టి వీళ్ళు ఇవ్వలే. ఇవాళ ప్రభుత్వం వచ్చిన ఈ 16-17 నెలలనే ఇవాళ ఎలియేడు మండలం దాదాపు 200 పైచిలు ఇళ్లను ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి ముగ్గులు వేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఇండ్లు కట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ దశల వారీగా 5 లక్షల బిల్లు వస్తుంది. 400 ఎస్ఎఫ్టీకి తగ్గకుండా. ప్రధాని నరేంద్ర మోడీ పాలన 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక మల్లికార్జున స్వామి దేవాలయం, పోచమ్మ తల్లి ఆలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు క్రాంతి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్వీరాజ్, దాత రాకేష్, అనిల్ రావు, తీర్థాల కుమారస్వామి, కారంగుల నవీన్, ఆది సతీష్ పాల్గొన్నారు. ముందుకు సాగాలని చెప్పి మొక్కలు నాటడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి పథకంలో చేసినటువంటి ముఖ్యంగా చిన్న మనం చెప్పుకునేది ఏంటంటే నోట్ల రద్దు కానీ, మహిళలను గౌరవించడానికి మరుగుదొడ్ల నిర్మాణం కానీ, మన అలాగే భవ్య రామ మందిర నిర్మాణం కానీ, ఇలా చూసుకుంటే ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక సేవకుడిగా, ఒక కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రధానమంత్రి, నేను ఒక ప్రధానమంత్రి అని గర్వం లేని నాయకుడు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి వర్యులు, అలాంటి నాయకుడు మనం ఉన్నందుకు గర్వించి ఉన్నటువంటి భారతదేశానికి మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల ముస్లిం సంఘాల ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఐక్యవేదిక నాయకులు మీడియాతో మాట్లాడారు. జనాభాలో 13.5% జనాభా కలిగిన ముస్లిం సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ముస్లిం డిక్లరేషన్లోని వాగ్దానాలను కూడా ప్రభుత్వం విస్మరించిందన్నారు. ముస్లిం ప్రజలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సమాజాన్ని విస్మరించిందని వాపోయారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక సభ్యులు మోయిద్, జహాహిద్, రహీం, హాదీ, రఫీఖుల్లా ఖాన్, షాకీర్, మునీర్ పాల్గొన్నారు. ముస్లింలను డెవలప్ చేయాలంటే ముస్లింలకు వాళ్లకు ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడం కాదండి, రాజకీయంగా సామాజికంగా వాళ్లకు సముచిత స్థానం కల్పించి వాళ్లకు ఫ్యూచర్ రాను భవిష్యత్తులో ఒక మంచి బాట వేసినట్లయితే వాళ్లకు మీరు మేలు చేసిన వారైతారు. ఈ ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి మంచి మంచి మాటలు చెప్పడం వల్ల ఒరిగేది ఏం లేదు. మీరు గుర్తుండాలి, ఏకే ఖాన్ గారిని ముస్లిం అఫైర్గా నియమించి ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని 200 గురుకుల మైనార్టీ పాఠశాలలు ఒక్కొక్క విద్యార్థికి లక్షల రూపాయలు వెచ్చించి ఆనాడు అరే పేద ముస్లిం పిల్లలు కూడా చదువుకోవాలి, వాడు భవిష్యత్తులో బాగుపడాలనే ఉద్దేశంతో ఏకే ఖాన్ గారిని అక్కడ నియమించడం జరిగింది. ఆయన ముస్లిం కాదండి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా నువ్వు కళ్ళు మూసుకున్న కబోదివా లేకపోతే తెలివి ఉన్న మనిషి వాళ్ళకి అర్థం అవ్వడం లేదు. ఇంత వన్ సైడ్గా మీకు ఓటు వేసిన తర్వాత కూడా ముస్లిం సమాజాన్ని మీరు పక్కన పెట్టినైతే ముస్లిం ప్రజల ఓట్లతో గెలిచినా లేదా అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి తెలుసుకోండి. ముస్లిం ప్రజలు ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో స్థాపించబడ్డది. అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ముస్లిం ప్రజలకే తక్కువ చూపు చూడడం జరుగుతుంది. మా పరిస్థితులు కూరలో కళ్యాపాకు లెక్క అయిపోయింది. నేడు మేము తెలంగాణ గవర్నమెంట్లో మాకు నష్టం జరుగుతుందని అంటే ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. మా పరిస్థితి పెనం నుండి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. కాబట్టి ముస్లిం ప్రజలకు మీరు తక్కువ చూపు చూడకుండా నేడు 10th ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా విద్యా కమిటీ చైర్మన్ బచ్చు అశోక్ అధ్యక్షత వహించారు. మైసూర్ దత్తపీఠం నుంచి భగవద్గీతలో గోల్డ్ మెడల్ సాధించిన వారిని గౌరవ అధ్యక్షులు అల్లాడి శ్రీనివాస్, ఆర్యవేశ సంఘం అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రిజర్వేషన్ల కారణంగా వైశ్య విద్యార్థులు చాలా కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘం అధ్యక్షులు అయిత వెంకటేశం, జిల్లా మహిళా సంఘం కార్యదర్శి బుస్స సౌమ్య, వెంకటేశం, పుబ్బా నాగరాజు, గుండా చిన్న మల్లేశం, బుస్స బుచ్చిబాబు, సిద్ధం శెట్టి వేణు ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు 5,000 రూపాయల ర్యాంక్ వస్తేనే మంచి మంచి టాప్ కాలేజీల వాసవిగా కానీ, సిపిఐగా కానీ, విఎన్ఆర్ విజ్ఞానులుగా కానీ 5,000 రూపాయల ర్యాంక్ వస్తేనే మనకు సీట్ వచ్చే అవకాశం. తర్వాత 10,000 రూపాయల ర్యాంక్ వస్తే
సెకండ్ కేటగిరీలో మనం కొన్ని కాలేజీలు చూపుతున్నాం. తర్వాత పోతే మళ్ళీ మనం 15 లక్షలు 20 లక్షలు డొనేషన్ పెట్టి సంవత్సరానికి 3-4 లక్షల రూపాయలు ఫీజులు కట్టుకుంటూ తల్లిదండ్రులు మోయలేని భారాన్ని కష్టాన్ని మీకు చెప్పకుండా పిల్లలు ఎక్కడ బాధపడతారో అని చెప్పి ఆ కష్టాన్ని వాళ్ళ కడుపులోనే దాచుకొని మిమ్మల్ని ఎంతగానో కష్టపడి చదివిస్తున్నారు. దయచేసి గమనించాలి పిల్లలందరూ. ఏదైతే ఒక డాక్టర్ కావాలనే కళ అందరికీ ఉంటుంది, ఇంజనీరింగ్ కావాలనే కళ అందరికీ ఉంటుంది. కానీ మన స్తోమత, మన తల్లిదండ్రుల స్తోమత ఇలా ఉంటుందంటే ఈరోజు డాక్టర్ గా మనం నీటిలో ర్యాంక్ ఉండకపోయినా, ఎంసెట్ లో మంచి ర్యాంక్ ఉండకపోయినా, రేపు ఉన్నత విద్యకు పోవాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. అలాంటి డబ్బు మనం సరే ఉండి చదివించిన వాళ్ళు వేరు, లేకపోతే ఒక ఇప్పుడు ఈ రోజు ఎంబీబీఎస్ అంటే రూపాయల ముదిరాజ్ బిడ్డ మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల ముదిరాజ్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆదర్శ ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం హాజరయ్యారు. కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ యావత్ ముదిరాజ్ సంఘం తరపున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్, ఆదర్శ ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు చీకోటి నరసింహులు, ఉపాధ్యక్షుడు నిమ్మల చంద్రం పాల్గొన్నారు. మరి అట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముదిరాలం కూడా మేము వారికి తోడుగా ఉండి రాబోయే ఎలక్షన్లలో కూడా మా యొక్క మద్దతు కూడా వారికి పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే మా యొక్క ముదిరాజుల ఆశయాలకు అనుగుణంగా మా ముదిరాజులకు ఒక మంచి పేరు ప్రఖ్యాతి వచ్చే విధంగా మా ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరి గత ప్రభుత్వము ముదిరాలను కేవలం ఓటు బ్యాంక్గానే చూసింది. మరి ముదిరాలను కేవలం ఎలక్షన్లలో మాత్రమే ఉపయోగించుకొని మాకు కనీసము ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వనటువంటి అప్పటి ప్రభుత్వాన్ని మేము మరి గద్దెదించినాము. మరి మా ముదిరాలను ఆదరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఏళ్ళ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా యొక్క ముదిరాజ్ బిడ్డ వాకిట శ్రీహరి గారికి మా ముదిరాల పక్షాన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. కుల్ఫీ ఐస్ క్రీమ్ లో ఈగ రావడంతో ఓ యువకుడు ఆందోళనకు గురి అయ్యాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రోడ్డు పక్కన ఉన్న ఐస్ క్రీం బండిలో స్థానిక యువకుడు ఐస్ క్రీం కొనుగోలు చేయగా అందులో చనిపోయిన ఈగ వచ్చింది. ఇది ఏంటి అని బండి యజమానిని ప్రశ్నించగా పొంతనల్ని సమాధానం చెప్తున్నట్టు యువకుడు తెలిపాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి ఇలాంటి బండ్లను తనిఖీ చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ఓ ఇంట్లో శ్రీ కల్కి భగవాన్ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పాలపొరక కార్యక్రమాన్ని జరిపిన తర్వాత విశాఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన కళ్యాణాన్ని జరిపించారు. మండలానికి చెందిన పలువురు భక్తులు ఈ వేడుకకు హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పరంజ్యోతి అమ్మ భగవాన్ల కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా ధర్మారం శ్రీ కల్కి పరంజ్యోతి ఆలయంలో జరుపుకుంటున్నాము. దీనికి నిన్నటి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టి పాలపొరక నేను తీసుకురావడం జరిగింది. పసుకొమ్మ కొట్టడం జరిగింది. ముత్తైదువులందరూ కలిసి వాళ్ళు ఎంతో ఆనందంగా అమ్మను నవవధువుగా భగవాన్ని వరుణిగా వాళ్ళు అమ్మ భగవాన్లను వధువు వరుణిగా తీర్చిదిద్ది ఎంతో వైభవంగా ఊరేగింపు జరిపి వారిని కళ్యాణ ఘట్టానికి తీసుకొని వచ్చి కళ్యాణము వైభవంగా ఈరోజు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరము ఇక్కడ ధర్మారంలో మన ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవము ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. అమ్మ భగవాన్లు కలియుగ అవతార పురుషులని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్,
NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.